యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించును. 2వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించేయుండెను గనుక. 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యుద్ధకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. 5వ వచనం. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. 6వ వచనం. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. 7వ వచనం. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా. 8వ వచనం. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. 9వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. 10వ వచనం. యేసు అతని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారెను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారెను. 11వ వచనం. తన అప్పగించి వారిని ఎరిగను గనుక మీరు అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. 12వ వచనం. వారి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? 13వ వచనం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. 16వ వచనం. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 17వ వచనం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. 18వ వచనం. మిమ్మల్నందరినీ గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తమ మడమ ఎత్తును అను లేఖనము నెరవేరుటకై ఇలాగ జరుగును. 19వ వచనం. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగకమునుపు మీతో చెప్పుచున్నాను. 20వ వచనం. నేనెవరిని పంపుదునో వారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుని వాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకుని వాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. 22వ వచనం. ఆయన ఎవని గురించి ఇలాగ చెప్పినో ఆయన శిష్యులు సందేహపడుతూ ఒకరి తట్టు ఒకరు చూసుకొనుచుండగా. 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. 24వ వచనం. గనుక ఎవరిని గురించి ఆయన చెప్పినో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. 25వ వచనం. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగాను. 26వ వచనం. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వారితో చెప్పగా. 28వ వచనం. అందుకు ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగ చెప్పెనో అది భోజనంకు కూర్చుండిన వారిలో ఎవరికి తెలియలేదు. 29వ వచనం. డబ్బు సంచి యూదా యొద్ద ఉండను గనుక పండుగకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. 30వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. 31వ వచనం. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయనందు మహిమపరచబడి ఉన్నాడు. 32వ వచనం. దేవుడు ఆయనందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. 33వ వచనం. పిల్లలారా, ఇంక కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. 35వ వచనం. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని
అందరూ తెలుసుకుందనెను. 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగగా, యేసు, నేను వెలుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను. 37వ వచనం. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదనని ఆయనతో చెప్పగా 38వ వచనం. యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రైజ్ ది లార్డ్.